లోక్సభ ఎన్నికలు బారాసాకు చావో రేవుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలో ఓటమితో నైరాశ్యంలో ఉన్న గులాబీ దళానికి పార్లమెంట్ ఎన్నికల రూపంలో పెను ప్రమాదం పొంచి ఉంది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే భవిష్యత్తులో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గెలిచి నిలవకపోతే చిన్న సైజు పార్టీగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా బారాసాకు వచ్చే సమస్య పెద్దగా ఏమీ ఉండదు. కానీ బీజేపీ ఎక్కువ స్థానాలు దక్కించుకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఇప్పటి వరకు 3వ స్థానంలో ఉంటూ వచ్చింది. కానీ కాంగ్రెస్ తర్వాత బీజేపీ పుంజుకుంటే బారాసా 3వ స్థానానికి పడిపోతుంది. దాని తర్వాత బారాసాను లేవకుండా చావుదెబ్బ తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బారాసా క్యాడర్ లీడర్లను కమలం పార్టీ లాగేసే ఎత్తులు మొదలు పెట్టనున్నారు. కర్ణాటకలో మాదిరిగా జేడీఎస్ తరహాలో ఒక చిన్న స్థాయి పార్టీగా బారాసాను మార్చుతారు. ఆ ముప్పు ఇప్పుడు బారాసాకు పొంచి ఉంది. లోక్సభ ఎన్నికల్లో బారాసా గెలిచి సత్తా చాటాలి. అందుకు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఉద్యమ పార్టీకి కష్టాలు కొత్తేమి కావు, ఓటములకు కృంగిపోదు. వలసలు గులాబీ అధినేత చూడనివి కావు. ఇలాంటి గెలుపు ఓటములు వలసలు ఎన్నో చూశారు. పార్టీని బలోపేతం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ఎన్నో ఉద్యమాలు వ్యూహాలు సిద్ధం చేసి సక్సెస్ చేసిన గులాబీ బాస్ ఇప్పుడు బీజేపీని నిలువరించే ప్రయత్నం చేస్తేనే బారాసా మళ్లీ అధికారాన్ని చేపట్టగలుగుతుంది. లేదంటే బీజేపీ రూపంలో బారాసాను మింగేసే పెను ప్రమాదంను లోక్సభ ఫలితాలు తెచ్చిపెట్టనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బారాసా అధిష్టానం చాలా కష్టపడాల్సిన సమయం ఇది. రణక్షేత్రంలోని గులాబీ నేతలందరినీ దించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కాపాడుకొని నిలబడగలగాలి. పార్టీకి అభ్యర్థులకు నిధుల కొరత పెద్ద సమస్యగా మారింది. దాన్ని అధిష్టానం సమకూర్చే బాధ్యతలు తీసుకొని ముందుకు సాగాలి. పార్టీలో నిరాశ లేకుండా అధిష్టానం చక్కదిద్దాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీని ఈ సమయంలో నిలవరించకపోతే పార్టీకి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుందని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రానున్న ముప్పును పసిగట్టి ముందుకు పోవాల్సిన బాధ్యత గులాబీ నేతలదేనని సూచిస్తున్నారు. లోక్సభ పోరు బారాసాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. బారాసా గట్టిగా నిలబడాలంటే బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ లోక్సభ ఎన్నికలు చావో రేవో తేల్చేవిగా మారాయి. అధినేత కేసీఆర్ నుంచి గల్లీ లీడర్ వరకు అందరూ బలంగా పోరాడాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా వేల మంది రాజకీయ జీవితాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లోక్సభ పోరు కాంగ్రెస్ బీజేపీల కన్నా బారాసాకే అత్యంత కీలకం. అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయి నుంచి నేతలను రంగంలోకి దించి గెలిపించేలా ప్రయత్నాలు చేస్తేనే బారాసా నిలబడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల్లో పోరాడే పార్టీలకు ఎప్పుడు అవకాశం ఉంటుంది. ప్రజా గొంతుకగా నిలిచే నేతలను పార్టీలను ప్రజలు ఎప్పుడు గెలిపిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు బారాసాకు తెలంగాణ వాదంతో మళ్లీ పోరాడే అవకాశాలు దొరుకుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తీసుకువెళ్లడంలో ఇంకా వెనకబడే ఉన్నారు. ఎండిపోయిన పంటల విషయంలో ఆశించిన స్థాయిలో గ్రామాల్లోకి వెళ్లలేకపోయారు. బీజేపీ ప్రధాని మోడీ తెలంగాణకు చేసిందేమీ లేదని చెప్పడంలోనూ విఫలమవుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలోనూ వెనుకబడే ఉన్నారు. వాటన్నింటినీ చేసుకుంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తే మళ్లీ ఆదరించే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షంగా బారాసాను ప్రజలు తమ సమస్యలపై పోరాడే గొప్ప అవకాశం ఇచ్చారు. దాన్ని సక్రమంగా నిర్వహిస్తే మళ్లీ పుంజుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంది.